ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం తద్వారా విద్యార్థులు స్వశక్తితో ఆర్థిక అభివృద్ధి చెందుతారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బలగాలో డిఎల్టీసీ ఐటీఐ కళాశాలలో ఇతర పెద్దలు గవర్నమెంట్ ఐటీ ప్రిన్సిపల్ గారు అలాగే ఇక్కడ భారతీయ ఐటీ కరస్పాండెంట్ గారు ఈ ఏరియా పెద్దలు అందరికి కూడా అలాగే ముఖ్యం అలాగే ఫ్యూజన్ ఫైనాన్స్ చేయడం దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా మేనేజర్ గారు అలాగే ఇక్కడ జాబ్స్ ఆఫీసర్ మేడం గారు అలాగే ఇతర పెద్దలు గవర్నమెంట్ ఐటీ ప్రిన్సిపల్ గారు అలాగే ఇక్కడ భారతీయ ఐటీ కరస్పాండెంట్ గారు ఈ ఏరియా పెద్దలు అందరికి కూడా మా అలాగే ముఖ్యం అలాగే ఫ్యూజన్ ఫైనాన్స్ వారు అలాగే నవత ట్రాన్స్పోర్టేషన్ వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏదైతే 20 lakhs జాబ్స్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగిందో దాంట్లో అనుగుణంగా స్పెషల్ కేర్ తీసుకొని ఈ నిరుద్యోగ సమస్య పైన ఏదైతే మనకి ఇప్పుడు 4.3 ఉందో దాన్ని 2%కి తేడానికి కోసం 2047 అని ఒక స్వర్ణాంధ్ర 2047 అని మనం ఒక విజన్ డాక్యుమెంటరీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఈ సర్ప్ ద్వారా కానీ సీడ్యాప్ ద్వారా కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా అన్నిటిలో కూడా పెట్టి యువత అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా మన విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారు ఎంతో కష్టమైన ఈ విద్యాశాఖను ఆయన తీసుకొని ఒక ఛాలెంజింగ్గా చూస్తున్నారు. మొన్న మేము అసెంబ్లీలో అటెండ్ అవుతాడు మాకు ఆయన ఇంటి దగ్గర 4 hours మాకు స్పెషల్గా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవన్నీ అంటే విద్యలో ఎలా ప్రమాణాలు తీసుకెళ్ళాలి అంటే 6th class నుండే వాళ్ళకి వొకేషనల్ కోర్సెస్ ఇచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యేసరికి అంటే వాళ్ళు ఇంటర్ డిగ్రీ అయ్యేసరికి ఏదో ఒక దాంట్లో వాళ్ళకి నైపుణ్యత డ్రైవింగ్ అవ్వచ్చు, వెల్డింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒకటి దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ అయ్యి బయటకు వస్తాడు. సో ఆ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ కూడా ఏదో ఒకటి ప్రొఫెషనల్ స్కిల్ రేడియో రిపేర్ అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్ హార్డ్వేర్ రిపేర్ అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్కి సంబంధించి ప్రోగ్రామర్ అవ్వచ్చు అలాగనమాట. సో ఆ రకంగా స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఆ స్టేజ్ ఇప్పుడే ఈయన చెప్పారు మా బ్రదరు జోనల్ మేనేజరు మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, మీకు జాబ్స్ వస్తాయి. మీరు ఏ జాబ్లోనైనా ప్రొబేషన్ పీరియడ్ 6 months అని చెప్తారు. ఎందుకు చెప్తారు? 6 monthsలో మనకు ఒడిదుడుకులు తెలుస్తాయి. ఇప్పుడు ఎవరైనా జాబ్కి వెళ్ళి అట్లీస్ట్ మినిమం ఒక 3 months వర్క్ చేయండి. నా సజెషన్ ఇదే కాదు ఏదైనా 6 months అనేది ప్రొబేషన్ పీరియడ్. తర్వాత మిమ్మల్ని పర్మనెంట్లో తీసుకుంటారు, తర్వాత చేస్తారు. మీరు ఇప్పుడు ఏ జాబ్ అయినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉండి వెయిట్ ఫర్ 3 months కష్టం అవని నష్టం అవని ఇబ్బంది అవని ఎంతైనా ఒక 3 months మీరు కంటిన్యూస్గా వెళ్ళి చూడండి. ఇది బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లు నా దగ్గర ఉన్నాయి. మొన్న ఎంతమందినో తీసుకుంటే ఒక్కరు కూడా లేరని చెప్తున్నారు. ఒక్కరు కూడా లేరు మనిషి. అంటే మనకు ఏంటంటే వెళ్తాం అక్కడ అట్మాస్ఫియర్ చూస్తాం సరిగ్గా నచ్చదు. 24 hours ఉండరు, 2-3 hours కూడా ఉండరు. ఒకరు కొంతమంది 2-3 hours కూడా పనిచేయరు. అక్కడికి వెళ్ళి చూస్తారు నచ్చలేదని వచ్చేస్తారు. అలా కాదు, కష్టమైన 3 months వర్క్ చేయండి. తర్వాత అది సెట్ అయిపోయి జాబ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
నేను రైల్వేలో పంపించాను. ఇది ట్రాక్ మిషన్స్కి సంబంధించి 10th పాస్, ITI